వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఇంకా ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్కి సినిమా వాళ్ళు ఎక్కువగా రావడం జరుగుతుంది. సినిమా ప్రొడ్యూసర్లు అందరూ ఎందుకు వరుసగా సైబర్ క్రైమ్ క్యూ కట్టారు? అట్లానే క్యూ కట్టడం అని ఏం లేదు. డిజిటల్ టెక్నాలజీ బాగా పెరుగుతుంది కాబట్టి ఫిలిం రిలీజ్ అయిన ఫస్ట్ షో 3 hours 4 hoursకే బయట పైరసీ అయ్యి బయట ఫేస్బుక్లో సోషల్ మీడియాలో ఇంటర్నెట్లో వెబ్లో ఫిలిమ్స్ బయట అప్లోడ్ అయిపోతున్నాయి. సో లాస్ట్ 2 yearsలో ఇవి చాలా ఎక్కువ జరుగుతున్నది. సో ఇండియాలో జరగకుండా అమెరికాలో కంచె ఎక్కువ జరుగుతుంటాయి. ఎందుకంటే అక్కడ థియేటర్స్లో మూవీ ఫస్ట్ డే వీళ్ళు రిలీజ్ చేసేస్తున్నారు. అక్కడ థియేటర్లో కెమెరా పెట్టి కాపీ చేయడం అనేది చాలా జరుగుతుంది. చాలా వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. tamil.movie అని tamil.mv అని చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. అన్ని ఫారెన్ నుంచి ఆపరేట్ అయితే వాళ్ళ దగ్గర మూవీస్ అప్లోడ్ అవుతుంటాయి. సో ఈ ధర నేరాలు జరుగుతున్నాయి, కాపీరైట్ యాక్ట్ జరుగుతున్నాయి. కానీ బాహుబలి ఇన్సిడెంట్ లాస్ట్ ఇయర్ 2016లో మూవీ రిలీజ్ అయినప్పుడు అది రిలీజ్ అయిన 3 hoursకి హెచ్డి ప్రింట్ వచ్చింది. సో మిగతా దాంట్లో థియేటర్ ప్రింట్స్ వస్తుంటాయి. బాహుబలిలో మాత్రం ఫుల్ హెచ్డి ప్రింట్ వచ్చేసింది. ఈ ఫుల్ హెచ్డి ప్రింట్ రావాలంటే డెఫినెట్గా ఇద్దరు ప్రొడ్యూసర్ అని ఇవ్వాలి, లేకుంటే డైరెక్ట్ కాపీ ఎవరైతే పిక్చర్ని సెటిలైట్లో బీమ్ చేస్తున్నా వాళ్ళైనా ఇచ్చి ఉండాలి. ఎందుకంటే హెచ్డి ప్రింట్ ఎప్పుడు రాదు. సో ఇది హెచ్డి ప్రింట్ ఎప్పుడైతే వచ్చిందనేదే మాకు చిన్న డౌట్ వచ్చింది. హెచ్డి ప్రింట్ వచ్చిందంటే ఇది చాలా పగడబందిగా, చాలా సీక్రెట్గా, చాలా పెద్ద మనిషి ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి చేసి ఉండాలనే ఉద్దేశంతో కొంచెం గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేశాను. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఎవరైతే వీళ్ళకి కాల్ చేసి మీ హెచ్డి ప్రింట్ ఇగో కాపీ అని పంపించి నేను రిలీజ్ చేస్తున్నాను, మీరు 50 lakhs ఇవ్వకపోతే ఎప్పుడైతే థ్రెటన్ చేశాడో మనం ఇమీడియట్ రంగంలోకి దిగి మన ఆఫీసర్సే మేనేజర్ లాగా, బాహుబలి ప్రొడ్యూసర్ మేనేజర్ లాగా మాట్లాడి వాడిని పిలిపించి ట్రాప్ చేయడము. ఎట్లా రిలీజ్ అయిందంటే వాడిని కూడా తెలియకపోవడం. ఎక్కడి నుంచి వచ్చిందంటే బీహార్లో ఏదో గ్రామం నుంచి వచ్చిందంటే ఇమీడియట్గా టీం రాత్రి ఫ్లైట్ ఎక్కి బీహార్ పోయి అక్కడ చిన్న థియేటర్లో వాడు 2,000 రూపాయలు తీసుకొని ఆ థియేటర్లోంచి కంప్యూటర్లోంచి దాన్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇచ్చాడు. సో అది వరల్డ్లోనే ఫస్ట్ టైం మనకు తెలిసింది. ఆ సిపియు ఏదైతే ఉంటుందో, ఎవరైతే సిగ్నల్ బీమ్ చేస్తారో, బాంబే నుంచి కంపెనీ బీమ్ చేసింది, యూసీఎం కంపెనీ ఏదో వాళ్ళు బీమ్ చేశారు. సో ఆ సిగ్నల్ ఆ సిపియూలోకి దిగి అక్కడి నుంచి పిక్చర్ థియేటర్ స్క్రీన్ మీదకి వెళ్తుంది. సో ఆ సిపియూలో క్యాప్చర్ కార్డ్ అనేది ఒక ఫెసిలిటీ ఉంది. మీరు అక్కడ కార్డు పెడితే మొత్తం పిక్చర్ వాడు బీమ్ చేస్తున్న టైంలో ఆ క్యాప్చర్ కార్డులో వస్తుంది. అది ఇంతవరకు ఎవరికి కనిపెట్టలేదు. సో మనం సైబర్ క్రైమ్ అది మనం ఫస్ట్ టైం కనిపెట్టాం. ఆ థియేటర్లో అవన్నీ సీజ్ చేసాం, ఆ సిపి అంతా సీజ్ చేసాం. చాలా అసలు అంత టెక్నాలజీ ఉందని చాలామందికి తెలియదు. అది మనం తీసుకొచ్చాం. దాంట్లో ప్రొడ్యూసర్ అంతా కూడా ఇంత జరిగిందా, రాజమౌళి గారు వీళ్ళందరూ హ్యాపీ అయ్యారు. ఆ లూపోల్ ప్లగ్ చేశారు. సో ఇండియాలో మనకు 3 కంపెనీసే ఉండే ఆ సిగ్నల్ బీమ్ చేసేది. వాళ్ళు ముగ్గురికి చెప్పాం, ఆ బీమ్లో ఆ లూపోల్ ప్లగ్ చేశారు. మళ్ళీ అది కాకుండా ఇది జరిగిన 3-4 monthsకే పైరేట్స్ ఆఫ్ క్యారిబియన్ పార్ట్ 2 పార్ట్ 3 యూరోప్లో రిలీజ్ అవుతుంది. వాళ్ళకి కూడా వీళ్ళు ఇన్ఫామ్ చేయడం జరిగింది, హాలీవుడ్కి ఇట్లాంటివి జరుగుతుందని చెప్పినా కూడా వాళ్ళు కేర్ తీసుకున్నారు యూఎస్ఏలో. కానీ యూరోప్లో కూడా సేమ్ ఇదే టెక్నిక్తో వాళ్ళు చేయడం జరిగింది. వాళ్ళ టీం కూడా వచ్చారు మన దగ్గరికి, అంతా వచ్చి వెరిఫై చేసి ఎట్లా జరిగిందంతా చూసుకున్నారు. సో అది ఎప్పుడైతే సక్సెస్ఫుల్ అయిందో ఇక మేము అది చేయగలమని ఇక ఏ సినిమా కూడా పైరసీ కాగానే మా దగ్గరికి రావడం లైన్ కట్టారు. సో చేసాం, ఎంతవరకు అయితే అంతవరకు న్యాయం చేయడం. ప్రొడ్యూసర్ వచ్చారంటే ఎలా మీరు దాన్ని ట్రాక్ చేసుకోవచ్చు? చాలా మంది వచ్చారు. మనకి ఫస్ట్ రాజమౌళి గారితో రావడం జరిగింది. దాంతో దిల్ రాజు గారు వచ్చారు. దాని తర్వాత కళ్యాణ్ రామ్ గారు వచ్చారు. చాలామందికి ఎంత విధాలుగా హెల్ప్ అయితే అంత విధాలు చేసాం. చాలామందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఏదో ఒక మూవీ విజయవాడలో అప్లోడ్ అయింది, దాన్ని కూడా బాహుబలి 2 ఏదో సీన్ అప్లోడ్ అయింది, విజయవాడలో కుర్రోలు చేశారు, అది కూడా పట్టుకున్నాం. అలాగే బాహుబలి 1లో కూడా ఏదో సీన్ అయింది, దాన్ని అన్నపూర్ణ స్టూడియోస్లో పనిచేస్తున్న వాళ్ళ దగ్గర పనిచేస్తున్న కుర్రోడే చేశారంటే వాడిని పట్టుకోవడం జరిగింది. అలాగే బాహుబలి 2లో వాడు డౌన్లోడ్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి విజయవాడ పంపించి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి మోటివ్ లేకపోయినా కూడా వాళ్ళు అప్లోడ్ చేశారు, మూవీ క్లిప్ అప్లోడ్ చేశారు, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇట్లా కొన్ని కేసులు సక్సెస్ఫుల్ కాగానే ప్రొడ్యూసర్స్ వచ్చారు చాలామంది. సో అందరికీ న్యాయం చేయలేం, బట్ ఎంతమందికి వీలైతే మ్యాక్సిమం కష్టపడి వాళ్ళందరికీ హెల్ప్ చేయడానికి ట్రై చేసాం. వాళ్ళందరినీ పట్టుకోవడం కూడా జరిగింది. కొంచెం తగ్గింది ఆగిందని చెప్పలేము, ఎందుకంటే టెక్నాలజీ రోజులో డెవలప్ అవుతూనే ఉంది. ఫిలిం ఇప్పుడు కూడా రిలీజ్ అయిన 4-5 hours ఫిలిం వచ్చేస్తూనే ఉన్నాయి.